మీకు బీపీ ఉందా, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అంటారు. ఆల్రెడీ మాట్లాడాం కొన్ని వీడియోస్లో. కానీ ఇవాళ టాపిక్ ఏమిటి అంటే అసలు ఈ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి, బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి, నిజంగా ఒక మనిషి దేహములో బ్లడ్ ప్రెషర్ అంటూ ఒక కాన్సెప్ట్ ఉంటుందా? మీరు మామూలుగా డాక్టర్స్ని అడిగారు అనుకోండి, ఈ కారణాలు ఏవి కూడా డాక్టర్స్ కాదు, మీకు బీపీకి మందులు కనిపెడుతున్నా చూసారా, ఆ శాస్త్రవేత్తలు కూడా దీని యొక్క రూట్ కాజ్ ఏమిటి, అసలు హైపర్ టెన్షన్ అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది, మామూలుగా మందులు వాడుతూ ఉంటాం అంతే కదండి. మందులు వాడడం కాదండి, జీవితాంతం మందులు వాడాలి. ఒక్కసారి బీపీ అని డిటెక్ట్ చేశారు అనుకోండి, జీవితాంతం మందులు వాడాలి. మరి ఇందులో నిజాలు ఏమిటి? ఒక వీడియోలో మాట్లాడాం. మీకు 1996 నుంచి 2016 వరకు మీరు చూశారు అనుకోండి, 150 + 90, కొంతమంది 140 అని కూడా అంటారు. సరే 140 అనుకోండి, 140/90 ఉంటే మీకు బార్డర్ లైన్ అండి, మీకు బీపీ లేదు. సో డాక్టర్లు చెప్తారు జాగ్రత్త అండి, కొంచెం సోడియం అది తగ్గించి తినండి, ఉప్పు అది తగ్గించండి అని చెప్తారు. ఇవాళ 130/80 అంటే మీకు 140 ఉంది అనుకోండి, మీకు బీపీ వచ్చేసింది, మందులు వాడాలి, జీవితాంతం మందులు వాడాలి అంటారు. భారత్లో 22 కోట్ల మందికి హైపర్ టెన్షన్ ఉందండి. సో ఏమైంది, ఒకే దెబ్బ మీకు 8 కోట్ల మందికి ఇవాళ బీపీ వచ్చేసింది, మందులు వాడుతున్నారు. మరి 140 ఉన్న వాళ్ళ పరిస్థితి అప్పట్లో లేదు కదా. మరి ఇవాళ వీళ్ళందరూ పేషెంట్స్ అయిపోయారు కదా, మాత్రలు కొనుక్కొని వాడుతున్నారు కదా, ఒకరోజు కూడా ఆపరు కదా, జీవితాంతం వాడాలి అంటున్నారు కదా. సో చూసారనుకోండి, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి, నిజంగా అనేది ఉంటుందా ఉండదా? సింపుల్ అండి, 1 నిమిషంలో బ్లడ్ ప్రెషర్ని తగ్గించాలి అని మీరు ఒక టాస్క్ అనుకున్నారు. ఇప్పుడు నాకు చెప్పారు, ప్రేమ్ గారు 1 మినిట్లో మీరు బ్లడ్ ప్రెషర్ని తగ్గించగలరా అని అన్నారు అనుకోండి. దీనికి మీకు యోగాలో అష్టాంగ యోగా అంటాం కదా, మామూలుగా యోగా అంటే ఆసనాలు అనుకుంటారు. మీకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాలు. సో ఇందులో ఆసనము అనేది ఒక భాగము మాత్రమే. కానీ ఇప్పుడు ప్రాణాయామము అంటాం కదా, ఇప్పుడు మీరు ప్రాణాయామము చేశారండి, ఎంతమంది చేస్తున్నారో చెప్పండి, మీకు ప్రాబబిలీ బీపీ అనేది ఉండదు. 99% మీకు హైపర్ టెన్షన్ ఉండే ఛాన్సే లేదు. ఎందుకు, మీరు పూరక రేచక ఈ రెండు చేస్తారు కదా. పూరక అంటే ఏంటి, ఇన్హేల్ అంటే ఒక 4 సెకండ్ల పాటు మీరు మీ ఊపిరిని పీల్చుకున్నారు. 4 సెకండ్లు అంటే ఏంటి, పూరకం చెయ్యడం, మీరు ఇన్హేల్ చేశారు. తరువాత ఎగ్జేల్ అంటే రేచకం, మీరు ఒక 6 నుంచి 7 సెకండ్లు మెల్లగా మీ శ్వాసను విడిచేరు అనుకోండి. 4 సెకండ్లు ఇన్హేల్, ఒక 7 సెకండ్లు ఎక్స్హేల్, ఇది చెయ్యగలిగారు అనుకోండి, మీకు బీపీ అనేది గణనీయంగా తగ్గిపోతుంది. అంటే మనసును ప్రశాంతంగా ఉంచడము. రెండవది మీ ఆర్టరీస్, అంటే యోగా అంటే ఒక సైన్స్ అండి. ఈ సైన్స్ను అర్థం చేసుకున్నప్పుడు అష్టాంగ యోగా అనేది మీకు అడ్వాన్స్డ్ సైన్స్, ఇది తెలుసుకోవాలి. ఏదో ఎవరో ఈ ఋషులు ఈ యోగులు ఏదో రాశారు అనుకుంటే కష్టము. మీలో ప్రాణాయామం ఎవరైతే చేస్తున్నారో మీకు పూరకము రేచకం దీన్ని బాగా తెలిసి ఉన్నవాళ్ళు మీకు బీపీ వచ్చే ఛాన్సే లేదు, నేనైతే గ్యారంటీ ఇస్తాను. 4 సెకండ్లు 7 సెకండ్లు ఇది చెయ్యగలిగితే ఏంటండి, ఇలా చేస్తే సమస్య తీరిపోతుందా? ఎక్కడి నుంచైనా చేయొచ్చు కదా. మీరు నిద్ర లేస్తారు, ఏముంది, 4 సెకండ్లు మీరు ఊపిరి పీలుస్తారు, 7 సెకండ్లు మీరు ఊపిరి విడిచిపెడతారు. ఇదే రొటీన్గా చేశారు, ఒక 10 నిమిషాలు చేయగలిగారు లేదా 5 నిమిషాలు చేయగలిగారు, మీకు బీపీ అనేది మటుమాయం అయిపోతుందంటే ప్రతి వాళ్ళు చేస్తారు కదా. మన భారతీయులు మన వాళ్ళే కదా కనిపెట్టారు యోగా అని, ఎంతమంది చేస్తున్నారు? మరి 22 కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరికీ హైపర్ టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించండి. విచిత్రంగా ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ప్రాబ్లం ఏమిటి, ఈ రూట్ కాజ్ ఏమిటి? మందులు ఇస్తారు, మందులు వేసుకుంటూ ఉంటారు, కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. బ్లడ్ ప్రెషర్ అలాగే ఉంటుంది, మీకు అక్కడ మీటర్లో అంతా నార్మల్గా చూపిస్తుంది. మీకు రీడింగ్ చూసారనుకోండి, కంట్రోల్లో ఉందండి అంటారు, నిజంగా కంట్రోల్లో ఉంటుందా? అలా ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఈ ధమనులు అంటారు చూసారా, మీకు ఆర్టరీస్,
ఈ ఆర్టరీస్ స్టిఫ్ అయిపోతాయండి, గట్టి పడిపోతాయి. దీనినే మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. అంటే ఒక స్టేజ్లో ఎంత గట్టిగా అయిపోతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ లేక హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే బీపీ హార్ట్ ప్రాబ్లం రిలేటెడ్. సో ఇదే ట్రిగర్ పాయింట్. తరువాత చూసారనుకోండి ఇన్సులిన్ అంటాం. ఇన్సులిన్ అంటే డయాబెటీస్కే అనుకుంటాం, కాదండి. ఎక్సెస్ ఇన్సులిన్ ఉంటే కూడా మీకు ఈ నర్వ్ సిస్టమ్ అనేది గట్టిపడిపోతుంది. సోడియం ఎక్కువైనా కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ట్రిగర్ అవుతుంది. అంటే ఇది ఒక రోగము కాదండి, మన బాడీలో జరుగుతున్న మార్పులు. ఆ మార్పులను మనం గమనించకపోవడం, ఆర్టరీస్ స్టిఫ్ అయిపోవడాన్నే మనము బ్లడ్ ప్రెషర్ని అంటాం. దీనికే వీళ్ళు మందులు ఇస్తారా అంటే కాదు. వాళ్ళు ఏం చేస్తారు, సోడియం లెవెల్స్ను తగ్గించడానికి పొటాషియం టాబ్లెట్స్ ఇస్తారు. అలాగే మీరు చూసారనుకోండి నీటి శాతాన్ని తగ్గించడానికి మందులు ఇస్తారు. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏమిటి, బ్లడ్ ప్రెషర్ అనేది మీకు అక్కడ షూటప్ కాకుండా, అంతేగాని ఆర్టరీస్లో ఉండే స్టిఫ్నెస్ అనేది అలాగే ఉంటుంది. సో మీకు ఆ స్టిఫ్నెస్ పోతేనే మీరు ఈ బీపీ అనబడే సమస్య నుంచి బయటపడతారు. కానీ ఇది జరిగే ప్రక్రియ లేదు కాబట్టి జీవితాంతం మీరు మందులు వాడాలి ఇలాగ చెప్తారు. మరి ఇప్పుడు ఈ స్టిఫ్నెస్ని పోవాలి. ఇప్పుడు ఈ స్టిఫ్నెస్ అనేది పోతే నాకు హైపర్ టెన్షన్ లేదు కదా, సో నేను శాశ్వతంగా దీనికి పరిష్కారం వెతకొచ్చు కదా. మీకు ఫార్మా రంగము ఒప్పుకోదు, లేదు అలాంటిది లేదు అంటారు. దీనికి ఏంటి, ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, నైట్రిక్ ఆక్సైడ్ అనబడే ఒక మిరాకిల్ మాలిక్యూల్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే మీరు సన్లైట్లోకి వెళ్ళినప్పుడు ఆ సూర్యకాంతి మీ యొక్క ఈ దేహం మీద పడినప్పుడు, ఈ స్కిన్ మీద పడినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది వన్ వే. రెండవది మీరు తీసుకునే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇందులో నుంచి కూడా మీకు నైట్రిక్ ఆక్సైడ్ అనేది మీకు విడుదల అవుతుంది. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉందో ఆటోమేటిక్గా ఈ ఆర్టరీస్లో ఉండే స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ లేకపోవడము అనేదే బీపీ యొక్క ఫండమెంటల్ రూట్ కాజ్. మరి ఇంతకు ముందు లేదు కదా. ఇప్పుడు ప్రాబ్లము వేగస్ నర్వ్ అని అంటారండి. మన దేహంలో అత్యంత పొడవైన నరము ఏమిటంటే ఇదే. అంటే మీరు గాలిని పీలుస్తున్నారు, ఇన్హేల్ చేస్తున్నారు అనుకోండి, వేగస్ నర్వ్ చూసారా, దాని ద్వారా మీకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఫ్రీ అవుతుంది, నరాలంతా ఫ్రీ అవుతాయి. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఎవరికైనా యాక్సిడెంట్ అయింది లేదా టెన్షన్లో ఉన్నారు, కోపంలో ఉన్నారు అనుకోండి, వాళ్ళు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేరు, వదలలేరు. ఈ రెండు ప్రాసెస్ని మీరు గమనించారనుకోండి, వేగస్ నర్వ్కి కావలసిన మీకు ఈ ఆక్సిజన్ అనేది అందడం లేదు. ఇక్కడే ప్రాబ్లం. అంటే బీపీ ఉన్న వాళ్ళలో దీన్ని మీరు గమనించవచ్చు. సో అలాంటప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ఉండడము, మరి ఇవాళ ఎందుకు లేకపోవడము అంటే మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పు కదా, అంతే కదండి. సో మనము హై సోడియం ఫుడ్ అనేది తింటున్నాం, ముందు లేదు కదండి. ఋషుల కాలంలో ఇవేమీ లేవు కాబట్టి వాళ్లకు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో తెలియదు. అలాగే మీకు లో సన్ అంటారు, అంటే సూర్యుడికి మీరు దూరంలో ఉంటున్నారు. ఇప్పుడు ఆఫీస్ అంటే అంతా ఏసీ గదులే కదండి, ఇంట్లో కూడా ఏసీయే కదండి. సో సూర్యుడికి మీరు దూరముగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నైట్రిక్ ఆక్సైడ్కి దూరముగా ఉంటారు. ఫుడ్లో ఫ్రూట్స్ లేవు, వెజిటబుల్స్ లేవు, తినేవంతా కూడా మనము జంక్ ఫుడ్. అలాంటప్పుడు ఈ డాష్ డయట్ అని అంటారు. ఈ డాష్ డయట్ను మనం ఫాలో అవ్వడం లేదు. సో ఎప్పుడైతే డాష్ డయట్ అంటే మెగ్నీషియం అనబడి ఒక అతి ముఖ్యమైన మినరల్ మన బాడీలో తగ్గిపోవడము, దీనివల్లే ఇప్పుడు మీరు ఎవరినైనా చూడండి నైట్ టైంలో క్రాంప్స్ ఉంటాయి, కాళ్ళంతా అలా బిగుసుకోవడము, అలాగే మీకు ఈ ఫింగర్స్ అంతా కూడా పట్టేసుకొని ఉండడము, ఒళ్ళు నొప్పులు, ఇదంతా ఏమిటి, మెగ్నీషియం తగ్గిపోవడం వలన. ఇలాంటి ప్రక్రియ గురించి, ఇలాంటి రూట్ కాస్ గురించి మాట్లాడకుండా ఒత్తినే మనం మందులు వేసుకుంటూ ఉంటే, యోగాలో కనీసము మనము ప్రాణాయామ కూడా చెయ్యకపోతే ఎలాగ ఈ రోగాల నుంచి మనం బయటపడతాం? ఒక్కసారి ఆలోచించండి. ఇంత సింపుల్ రెమెడీ, 4 సెకండ్లు ఇన్హేల్, 7 సెకండ్లు ఎక్స్హేల్, ఇది చెయ్యగలిగితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని యోగా శాస్త్రాల్లో రాశారు. అంటే దాన్ని మనం పాటించాలి అనుకుంటున్నారా? ఆ అనవసరం అండి మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.